నెమ్మదిగా అరే పదండి. ఇప్పుడు మీ ఆరోగ్యం కుదుట పడింది, పర్లేదు. ఇప్పుడు మీరు నడవగలుగుతున్నారు. అవునురా పోల్టు, ఇప్పుడు బానే ఉన్నాను. నేను కూర్చుండిపోతే ఈ ఇల్లు కూడా ఆగిపోతుందిరా. ఇప్పుడు ఎంత నొప్పి ఉన్నా సరే కర్తవ్యం నెరవేర్చాల్సిందే. సరే పెద్దమ్మ, నేనేమంటున్నానంటే, మీరన్నారు కదా చిన్న భార్యను పుట్టింటికి పంపించేస్తారని. నా ఉద్దేశ్యం, అంత పెద్ద తప్పు చేసింది కాబట్టి దానికి శిక్ష అయితే వేస్తారు కదా. శిక్ష పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. ఆ విషయాలన్నీ నువ్వు నాకే వదిలే. అది నిజమే, కానీ మీరెప్పుడు చాలా చాలా పనుల్లో బిజీగా ఉంటారు. ఎక్కడ మర్చిపోతారు అని నేను మీకు గుర్తు చేస్తున్నాను అంతే. ఇలాంటి విషయాలేవి నేను మర్చిపోను పోల్టు, నాకు బాగా గుర్తుంటుంది. నువ్వు కంగారు పడకు. అక్క, నేను లోపలికి రావచ్చా? ఎవరు? నేను కరుణను, అహానా తల్లిని. లోపలికి రా. నమస్కారం అండి. అక్క అమ్మ వచ్చింది. ఎన్ని రోజుల తర్వాత అమ్మని చూస్తున్నాను. సరే విను, ఎగురుకుంటూ పోకు. అత్తయ్య నిన్ను పిలుస్తారులే. ఇన్ని రోజుల తర్వాత అమ్మని చూసావు కదా, మనసు ఎంత ఆనందంతో నిండిందో. అయితే ఇప్పుడు నాకు అనిపిస్తోంది అత్తయ్య నిన్ను అష్టమంగళ పూజకు వెళ్ళనిస్తారని. అక్క, దీని మీద నాకైతే ఎలాంటి ఆశ లేదు. అష్టమంగళ పూజకి ఇంకా సమయం ఉంది. నాకైతే ఏమనిపిస్తుందంటే, ఒకవేళ ఈ రోజే నన్ను వెనక్కి పంపించేస్తారేమో. అరే లేదు లేదు అహానా, అదే జరిగేలా ఉంటే ముందే పంపించేవారు కదా. మీరు ఇక్కడికి అకస్మాత్తుగా వచ్చారు. బహుశా మీరు మర్చిపోయారు, చిన్న మామయ్య మరియు పెద్ద మామయ్య చెప్పారు కదా, ఈ ఇంటి కోడళ్ళు పుట్టింటి వారితో సంబంధాలు పెట్టుకోకూడదని. సరే, ఇప్పుడు ఎలాగో మీరు వచ్చారు కాబట్టి ఈ రోజు అహానా. పోల్టు, నన్ను మాట్లాడినివ్వు. అక్క, మీకు గుర్తుంది కదా, నేను ఎలాగో ఒకసారి ఇక్కడికి రావాలి. నీకు మాట ఇచ్చాను కదా సగునం, సామాన్ తీసుకుని త్వరలోనే వస్తానని. అవును, వయసు అయిపోయింది కదా, ఇంత సామాను ఒక్కదాన్నే తీసుకురాలేనని మా కాలనీ కుర్రానొకని తోడు తెచ్చుకున్నాను. ఇక దీపక్, సామాన్ ఇక్కడ పెట్టు. పెళ్ళెప్పుడో అయిపోయింది, ఇప్పుడు శగుడం సామాన్లు ఏం చేసుకుంటావు? అక్క, నేను మీకు మాట ఇచ్చాను కదా, అందుకే తీసుకొచ్చాను. అయినా అహానా వాళ్ళ నాన్నపై నుండి చూస్తూనే ఉంటారు. నేను సగుణం సామాన్లు పూర్తిగా తీసుకురాకపోతే ఆయన ఆత్మకు శాంతి కలగదు. దయచేసి మీరు దీన్ని స్వీకరించండి. వదినా, ఈమె ఇక్కడికి ఎందుకు వచ్చింది? శకునం తీసుకొచ్చింది. రిసెప్షన్ కు మాత్రం ఖాళీ చేతులతో వచ్చారు. హరి హరి బాగుంది. పెళ్లి ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడు శకునం తీసుకొని వస్తున్నావా? మరి మేమేంటి శకునం కోసం ఎదురు చూస్తున్నామా? మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? అలా కాదక్క, మీరు చాలా పెద్దవాళ్ళు. మీరెందుకు ఇలాంటి సామాన్యమైన శగలం కోసం ఎదురు చూస్తారు? నేను మాట ఇచ్చాను కాబట్టే తీసుకొచ్చాను. అయినా నా అహానా ఎలా ఉంది? అహానా, అరే ఆగు. అమ్మా, ఎలా ఉన్నావు నాన్న? తను లేకపోతే మీకు ఇంత బాధగా ఉంది కదా, అయితే దీన్ని మీతో పాటు తీసుకెళ్ళిపోండి. మీ ఇంటికి మీతో పాటు. లేదు లేదు బాబు, అదెలా కుదురుతుంది? నా కూతురు తన అత్తవారింటిని చూసుకోవడానికి వచ్చింది. ఇప్పుడు మీ ఇంటి కోడలు కదా తను. అరే, నేను చెప్తున్నాను కదా, మీరు తను మీతో తీసుకెళ్ళిపోండి. పెద్దమ్మ, ఆగు పోల్టు, నన్ను మాట్లాడనివ్వు. నీ శగునం మేము తీసుకోము. కూతురికి పద్ధతులు నేర్పించలేదు కానీ ఇల్లు చూసుకోవడానికి అత్తారింటికి పంపించేశారు. మీ కూతురు ఏం చేసిందో మీకు తెలుసా? మీ అమ్మాయి మా ఇంటి ఆచారాల నాశనం చేసింది.
దీని అరాచకాలను మేము భరిస్తున్నామంతే, ఇంకేం లేదు. ఏమైందక్కా? అసలు అహానా ఏం చేసింది? మీ ఇంటి నియమాలతో ఏమైనా తప్పు చేసిందా? చిన్న కోడలు రైటు. మీ ముగ్గురు ఇక్కడ ఎందుకు నిలబడ్డారు? ఇక్కడ ఏమైనా కోతి డాన్స్ జరుగుతుందా? అత్తయ్య ఊరికే అలా నిలబడ్డా అంతే. ఇక్కడ నిలబడాల్సిన అవసరం లేదు, లోపలికి వెళ్ళండి. అమ్మా, ఎలా ఉన్నావు నాన్న? అరే అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇంటికి ఎవరు వచ్చినా మీ ముగ్గురు ఇలా లైన్ కట్టి నిలబడతారా? ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినా బంధువులు వచ్చినా అర్థం చేసుకోవచ్చు, కానీ ఎవరు వచ్చారో తెలుసా? ఈవిడి తన కూతుర్ని మా ఇంట్లో బలవంతంగా పెళ్లి చేసింది, మా మెడకు కట్టేసింది పెద్దే. ఇప్పుడు తన గారాబాళ కూతురు ఇక్కడ ఏవేం ఘనకార్యాలు చేస్తోందో చూడ్డానికి వచ్చింది. ఈవిడ తన కూతురు చేసే అల్లరి పనులను అన్నిటినీ మా నుండి ఎప్పుడూ దాస్తూ వచ్చింది. అక్క మీరైనా చెప్పండి ఏమైందో, నాకేం అర్థం కావడం లేదు. అహానా ఏమైనా పెద్ద తప్పు చేసిందా? మీ కూతురు చిన్న తప్పులు ఎప్పుడు చేస్తుంది గనక మీకు తెలుసా? నా మనవరాలకి డాన్స్ నేర్పిస్తానని చెప్పి తన కాళ్ళకు గజ్జెలు కట్టుకొని డాన్స్ చేస్తోంది, నేను కళ్ళారా చూశాను. అంతేకాకుండా కాలనీ ఫంక్షన్కు రావద్దని చెప్తే కాలనీ పోటీలకు ముఖం కప్పేసుకొని వచ్చింది, పెద్ద ముసుగు వేసుకొని. చెప్పండి, ఎవరైనా అలా చేస్తారా? ఇంకా ఇక స్టేజ్ ఎక్కి ఉపన్యాసాలు ఇవ్వటం వేరే విషయం. అరే అది కూడా కాలనీ వాళ్ళందరి ముందు. ఇప్పుడు కాలనీ వాళ్ళ ముందు మాకు ఇంకేం గౌరవం మిగిలింది? ఇప్పుడు కాలనీ వాళ్ళకి ముఖం ఎలా చూపిస్తాం? మీరే చెప్పండి. ఒకవేళ మీ ఇంటి కోడలైతే తనకి ఏ శిక్ష వేసేవారు? అరే పెద్దమ్మ ఏ శిక్ష వేస్తుంది? అక్క నుండే కదా ఇవన్నీ నేర్చుకుని వచ్చింది. ఎప్పటి నుంచో చూస్తున్నాను పోల్టు బావా, మీరు మా అమ్మను అవమానపరుస్తూనే ఉన్నారు. ఇక చాలు, దయచేసి ఆపండి. మీ తిట్టాడనుకుంటే నన్నే తిట్టండి, ఇంకెవరిని కాదు. కానీ దయచేసి మా అమ్మని ఏమీ అనకండి. చూసారా ఎలా ఎదురు మాట్లాడుతుందో? ఇప్పుడు దీనేం చేద్దాం? నేనేమి నన్ను ఇక్కడ ఉండనివ్వమని బలవంతం చేయలేదు కదా, మీరెందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు? అరే రెండో కోడల, మధ్య కోడల. మా అమ్మ ఎంత కష్టపడి ఈ శగుడం సామాన్లన్నీ తెచ్చిందో అది నాకు మాత్రమే తెలుసు. కానీ మీరు ఇలా తిప్పి వారిని అవమానిస్తున్నారు. ఎవరు తీసుకురమ్మన్నారు? ఇవన్నీ చెప్పామా తీసుకురమ్మని? అవునత్తయ్య, పెళ్లికి ముందు మీరే కదా 50 మందికి శగునం కావాలని అన్నారు. పెళ్లి టైంలో సగం మాత్రమే వచ్చింది, మిగతాది రాలేదు. అప్పుడు మీరు అందరి ముందు మా అమ్మని ఎంత అవమానించారో గుర్తుందా? అప్పుడు అమ్మ మాటిచ్చింది, మిగతా శగుడం సామాన్లు తర్వాత తెస్తానని. అమ్మ ఇక్కడికి తన మాట నిలబెట్టుకోవడానికి వచ్చింది. పోల్టు బావ చూశాడంటే ఓ దేవుడా. చూస్తున్నారా మీ అమ్మాయి ఎలా ఎదురు సమాధానం చెప్తుందో? ఆహానా ఎందుకు మాటలు పెంచుతున్నావు? అమ్మా ఇలా పెద్దల ముందు మాట్లాడడం పద్ధతి కాదు. తెలుసమ్మా. అమ్మా నాకు తెలుసు పెద్దల ముందిరా మాట్లాడడం మంచిది కాదని, కానీ ఎవరైనా నా అమ్మను అవమానిస్తున్నప్పుడు నేను మౌనంగా నిలబడితే అది కూడా తప్పే కదా. నేను అమ్మాయిని అంటే దాని అర్థం నేను మనిషిని కాదని కాదు కదా అమ్మా. వాళ్ళు చూస్తే వద్దని చెప్పాను కదా, ఒకవేళ తను చూసుంటే ఏమయ్యేది? నీ మానవత్వాన్ని మీ పుట్టింటికి వెళ్ళి చూపించు, ఇక్కడ చూపించాల్సిన అవసరం లేదు. అమ్మా నేను కొన్ని రోజుల క్రితమే ఇక్కడ నుండి వచ్చేయాల్సింది. అది నా అత్తగారి ఆరోగ్యం అకస్మాత్తుగా పాడైంది. ఆవిడ పడిపోయారు, అందుకే నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది. నేనేమీ నిన్ను ఉండమని చెప్పలేదు.